వరంగల్లో రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తోంది బీఆర్ఎస్. వరంగల్లోని హంటర్ రోడ్లో ఉన్న సిఎస్ఆర్ గార్డెన్ సమీపంలో ఈ సభ జరగబోతోంది. ఈ సభకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. సరిగ్గా 4 ఏళ్ల క్రితం వరంగల్ గడ్డపై రాహుల్ గాంధీ కాంగ్రెస్ తరపున రైతు డిక్లరేషన్ ప్రకటించారని, అయితే ఆ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని నిరసిస్తూ బీఆర్ఎస్ ఈ సభను నిర్వహిస్తోంది. సో ఈ రోజు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది వరంగల్. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కుమారస్వామి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కుమారస్వామి, సరిగ్గా 4 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ని హన్మకొండలో ఉన్నటువంటి ఆర్ట్స్ కళాశాల మైదానంను వేదికగా చేసుకుని యావత్ కాంగ్రెస్ అంతా కూడా అది రైతులు పండించినటువంటి పంటకి మద్దతు ధర ఇస్తాము, అదేవిధంగా రైతులను ఆదుకుంటామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలోకి తొక్కారు. రైతులు ఈ రోజు ఇబ్బందులు పడుతున్నారు. మొక్కజొన్న రైతుల నుంచి మొదలుకుంటే ప్యాడీ రైతులు, అదేవిధంగా ప్రతి పంటకు సంబంధించినటువంటి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమైందని చెప్పి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అధిష్టానం రైతుల పక్షాన నిలిచేందుకు రైతు సంగ్రామ సదస్సు పేరు మీద ఉత్తర తెలంగాణకి కేంద్రమైనటువంటి వరంగల్ ని అడ్డాగా చేసుకుని ఇక్కడ రైతుల పక్షాన సదస్సు నిర్వహిస్తున్నది. జగిత్యాల జైత్రయాత్రతోటి తెలంగాణ రాష్ట్రంలో ఊపందుకున్నటువంటి కేసీఆర్ ఎక్కుపెట్టినటువంటి బాణం ప్రభుత్వం మీద ఈరోజు వరంగల్కి చేరుకుంది. వరంగల్లో రైతు సంగ్రామ సదస్సు పేరు మీద మొత్తంగా కూడా కేటీఆర్ నేతృత్వం లోపల కేటీఆర్ ఈ సభకి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. దాదాపు 10,000 మంది రైతు ప్రతినిధులంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి రైతు ప్రతినిధులంతా కూడా ఈ సదస్సుకు హాజరయ్యేందుకు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడికి అంటే వేసవి కాలం కావడంతో రైతులకి వచ్చేటువంటి ప్రతినిధులకు ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మొత్తంగా కూడా ఏర్పాటు చేశారు. షామియానాలు ఏర్పాటు చేశారు, నీడకు అదేవిధంగా వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేశారు, మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తంగా కూడా రైతుకు సంబంధించినటువంటి ఫ్లేవర్ ని ఈ సభ పైన ప్రతిబింబించే విధంగా చూసినటువంటి పరిస్థితి. మొత్తంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి మొక్కజొన్న రైతులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులను ప్రతిబింబిస్తూ ఎడ్ల బండ్లు రైతుల వ్యవసాయానికి ప్రాణం పోసేటువంటి ఎడ్ల బండి ఏదైతే ఉందో ఆ ఎడ్ల బండికి మొక్కజొన్నలతో అలంకరించినటువంటి ఎడ్ల బండిని అలంకరించి పెట్టారు. అదేవిధంగా రైతులు తెలంగాణ మాగాణాన్ని పచ్చగా చేసేటువంటి నాగలి ఏదైతే ఉందో ఆ నాగల్ని కూడా పూర్తిగా రైతు కంకులతోటి మొత్తంగా కూడా అలంకరించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. అంటే అక్కడ మొక్కజొన్న రైతులు ఎవరైతే ఉన్నారో మొక్కజొన్న రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి మొక్కజొన్న కంకులు, అదేవిధంగా ప్యాడీ రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్యాడీ రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు వరి కంకులను తీసుకొచ్చి కూడా సభకు అలంకరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. పూర్తిగా సభలో ఒక రాజకీయ పార్టీ నిర్వహించేటువంటి సదస్సు అయినప్పటికీ కూడా రాజకీయ కోణంలో ఈ సదస్సు నిర్వహించకుండా కేవలం రైతు ప్రతినిధులకు మాత్రమే అవకాశం ఇచ్చి రైతులను మాట్లాడించి, అంటే క్షేత్రస్థాయిలో రైతులు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, ప్రభుత్వం వాళ్ళను ఆదుకోవడానికి కనీస ప్రయత్నం చేస్తుందా లేదా అనేటువంటి పూర్తిగా రైతులని మాట్లాడించి ఆ రైతులు మాట్లాడిన తర్వాత కేటీఆర్ ఈ సదస్సును అడ్రస్ చేసేటువంటి విధంగా మొత్తంగా కూడా సభకి రూపకల్పన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మహిళా రైతులు వీళ్ళంతా కూడా హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సరిగ్గా 11 గంటలకి కేటీఆర్ సదస్సుకి హాజరవుతారు. ఒక రోజు ముందే కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చేరుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డు లోపల దాదాపు నెల రోజులుగా మొక్కజొన్నలన్నీ కూడా పూర్తిగా మొత్తం కొనుగోళ్లకు నోచుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఉన్నటువంటి కొనుగోలు పూర్తిగా నిలిచిపోవడంతో మొత్తం పెద్ద ఎత్తున మొక్కజొన్నకు సంబంధించినటువంటి నిల్వలు పేరుకుపోయినాయి, కొనుగోలు నిలిచిపోయాయి. నిన్న మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి నేతృత్వం లోపల కేటీఆర్ ఆ మొక్కజొన్నకు సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ యార్డ్ ను పరిశీలించారు. ఆ తర్వాత ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి శంకర్ గౌడ్ ను మొత్తంగా కూడా ఆయన పరామర్శించారు. అంటే ఒక రోజు ముందుగానే జిల్లాకు హాజరయ్యారు. నిన్న
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటి దగ్గర బస చేసినటువంటి కేటీఆర్ సరిగ్గా 11 గంటలకి ఇక్కడికి సభాస్థలికి హాజరయ్యే విధంగా రూపకల్పన చేశారు. మొత్తం సభాస్థలిని అంతా కూడా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉన్నటువంటి దాస్యం వినయ్ భాస్కర్, అదే విధంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వం లోపల మొత్తం కూడా సదస్సుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. రైతులు కూడా ఒకరొకరు సదస్సుకు చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ హన్మకొండలో ఉంది.